క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 350 పాయింట్ల వరకు మైనస్ తోటి ఒక 1.2% వరకు కరెక్షన్ చూస్తున్నాం. ఓవరాల్గా ఇవాళ మార్కెట్ చూస్తే కనుక ఇవాళ ట్రెండ్ తోటి కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే వారం కూడా షార్ట్ టర్మ్లో కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. నేను అనుకున్నాం మనం మార్కెట్ ఒకసారి ఒక స్ట్రాంగ్ రికవరీ ఇంట్రాడే నుంచి రికవరీ అయ్యి 11,900 పైన క్లోజ్ అయింది. కాబట్టి ఇవాళ శుక్రవారము వారాంతర చార్ట్ కూడా జనరేట్ అవుతుంది. సో సెకండ్ కన్సిక్యూటివ్ డే కూడా స్ట్రాంగ్ 900 పైన క్లోజ్ అవుతాయి. అప్పుడు లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అప్పుడు షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వస్తుంది అనుకున్నాం. కానీ ఇవాళ చూస్తే కనుక ఓపెనింగ్లోనే మార్కెట్ 11,900 చివరికి 11,800 స్థాయి వరకు క్లోజ్ అయింది మార్కెట్. సో ఇవాల్టి మూమెంట్ తోటి నిన్న వచ్చిన ఒక పాజిటివ్ ఇండికేషన్ నెగేట్ అయింది అనుకోవచ్చు. ఇవాళ మార్కెట్ వీక్గా క్లోజ్ అవడంతో వీక్లీ చార్ట్లో కూడా మనకి ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. సో 12,000 స్థాయి దగ్గర మనకి మార్కెట్ గత 4 వారాలుగా ఫెయిల్ అవడం మనం చూస్తున్నాము. లాస్ట్ వీక్ మార్కెట్ కొంచెం ఇండిసిసివ్గా క్లోజ్ అయింది. హైకి లోకి మధ్యన వీక్లీ చార్ట్లో క్లోజ్ అయింది. అలాగే ఇవాళ ఫాలోఅప్ వీక్లో చూస్తే కనుక మార్కెట్ 11,850 ఇంత క్రితం ఒక టాప్ ఏర్పడింది. ఆ టాప్ కింద క్లోజ్ అయింది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నేను అనుకుంటే బహుశా మార్కెట్ 11,500 స్థాయి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ మనం గత కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఇంచుమించు 11,000 నుంచి 12,000 వరకు 1000 పాయింట్లు పెరిగిన తర్వాత ఆ రియాక్షన్ ఇప్పుడే కొంచెం మార్కెట్లో బిగిన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో మార్కెట్ ఇవాళ క్లోజింగ్లో షార్ట్ టర్మ్లో కొంచెం వీక్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ కొంచెం కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ ట్రేడర్స్ లాంగ్ పొజిషన్స్ని కొంతకాలం అవాయిడ్ చేయడం మంచిది. ఇవాళ రియాక్షన్ తోటి మార్కెట్లో కొంచెం కాషియస్ ట్రెండ్ ఏర్పడినట్టు కనిపిస్తుంది. ఇవాళ సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 1% పైగా రియాక్ట్ అయింది. మిడ్ క్యాప్ 0.9% వరకు ఆల్మోస్ట్ 1% వరకు రియాక్ట్ అయింది. స్మాల్ క్యాప్ 0.6% రియాక్ట్ అయింది. అలాగే మనకి ఆటోమొబైల్ స్టాక్స్ 1% రియాక్ట్ అయింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.9% వరకు రియాక్ట్ అయింది. అలాగే ఎఫ్ఎంసీజీ 1.3% వరకు రియాక్ట్ అయింది. ప్రైవేట్ బ్యాంక్స్ ఇవాళ 1.4% వరకు రియాక్ట్ అయింది. సో ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇవాళ కొంచెం నిన్న పిఎస్సి బ్యాంక్లో బాగా రియాక్షన్ చూసాము. ఇవాళ వీక్నెస్ చూసాము. ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా బాగా రియాక్షన్ రావడంతో ఎన్బిఎఫ్సిస్లో కూడా కొంచెం బాగా కరెక్షన్ రావడంతో బహుశా మార్కెట్ని ఇవాళ కొంచెం కరెక్షన్ మోడ్లోకి వెళ్ళే ఇండికేషన్స్ కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా గత కొన్ని వారాలుగా చూస్తే కనుక ఈ సెగ్మెంట్ మనకు తెలిసిందే మార్కెట్ లీడర్. ఈ సెగ్మెంట్లో కూడా ఒక కరెక్షన్ రావడంతో బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేయడంతో షార్ట్ టర్మ్ కొంచెం వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. సో అన్లెస్ మార్కెట్ ఒక కరెక్షన్ ట్రెండ్ పూర్తి చేసుకొని మార్కెట్ ఎక్కడ రానున్న రోజుల్లో సపోర్ట్ తీసుకుంటుందో చూసి 11,500 దగ్గర తీసుకుంటుందా 11,400 దగ్గర తీసుకుంటుందో చూసుకొని అప్పుడు మార్కెట్లో కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ కనిపించిన తర్వాత లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అప్పటి వరకు లాంగ్ పొజిషన్ అవాయిడ్ చేయడం మంచిది. ఇవాళ ఒకసారి మనం టాప్ గెయినర్స్ నిఫ్టీలో చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ మనకి మిగతా స్టాక్స్ చూద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఇన్ఫ్రాటెల్, భారతీయ ఇన్ఫ్రాటెల్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు 1.5% వరకు పెరిగింది. సో ఇవాళ వీక్ ట్రెండ్లో ఇవాళ గెయిన్ అయిన స్టాక్స్ అని చూస్తే కనుక పెద్ద 2% 3% వరకు పెరగలేదు. ఒక 1.5% వరకే ఒక స్టాక్ ఇన్ఫ్రాటెల్ ఒకటి పెరిగింది. మిగతా అన్ని అరౌండ్ యావరేజ్గా 0.5% వరకే పెరిగాయి. సో మార్కెట్ వీక్నెస్కి ఇదొక ఇండికేషన్ కూడా అనుకోవచ్చు. ఇవాళ భారతీయ ఇన్ఫ్రాటెల్ చూస్తే కనుక 1.5% వరకు పెరిగినప్పటికీ వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ లో దగ్గర క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక 290 నుంచి 270 రూపాయల వరకు పడింది. షార్ట్ టర్మ్లో పెద్ద మేజర్ పాజిటివ్ ట్రిగర్స్ కనిపించట్లేదు ఇన్ఫ్రాటెల్లో. నెక్స్ట్ స్టాక్ ఒకసారి చూస్తే కనుక ఏ గ్రూప్లో అఫ్కోర్స్ లాంగ్ పొజిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు నా ఉద్దేశము 260 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇవాళ 275 దగ్గర క్లోజ్ అయింది. 260లో చూస్తే కనుక మన మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఒక టాప్ ఏర్పడింది. అలాగే జనవరిలో ఒక టాప్ ఏర్పడింది. అలాగే డిసెంబర్, నవంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో చూస్తే కనుక ఈ 6 నెలల్లో ఇంచుమించు 6 టాప్ బాటమ్స్ అనేది ఇంచుమించు 250 లెవెల్స్లో ఏర్పడింది. కాబట్టి ఒకవేళ 250 లెవెల్స్కి వచ్చినప్పుడు భారతీయ ఇన్ఫ్రాటెల్ని షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చు. ఇది ఏ గ్రూప్లో ఉన్న భారతీయ ఎయిర్టెల్కి టెక్నికల్ షార్ట్ టర్మ్ స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. అలాగే మనకి లాసిన బ్రో చూస్తే కనుక 1300 నుంచి మధ్య 1600 వరకు 300 రూపాయలు 20% వరకు స్ట్రాంగ్ రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనకి 20% అప్ ట్రెండ్ తర్వాత ఇవాళ ఒక స్వల్ప పాజిటివ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. కానీ అయినప్పటికీ లాస్ట్ 2 వీక్స్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ట్రెండ్ వీక్గా కనిపిస్తుంది.
బహుశా 1500 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఒకవేళ మండే ట్యూస్డే కనుక 1500 కింద కనుక క్లోజ్ అవుతాయి సపోర్ట్ లెవెల్స్ కింద, షార్ట్ టర్మ్ మరింత వీక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక నెక్స్ట్ వీక్ లాస్ట్ నైట్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి 1500 కీలకమైన మద్దతు లెవెల్ని బ్రేక్ చేసి దానిపైన కనుక క్లోజ్ అవుతే, సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు 1500 పైన లాంగ్ పొజిషన్, 1480 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఇది షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఎల్ఎన్టీకి. ఎల్ఎన్టీ మధ్య కొంచెం పాజిటివ్ న్యూస్ రావడంతో స్ట్రాంగ్ రీబౌండ్ అనేది గత కొన్ని వారాలుగా మనం చూస్తున్నాము. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ సన్ ఫార్మా 0.5% వరకు పెరిగింది. సన్ ఫార్మా బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ వీక్గా ఉండడం, అలాగే సన్ ఫార్మా కూడా బాగా వీక్గా ఉండడం అనేది మనకు తెలిసిందే. ఇవాళ 391 రూపాయల దగ్గర మనకి గత కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక 400 రూపాయల కింద క్లోజ్ అవడం మనం చూస్తున్నాము సన్ ఫార్మాకి. ఓవరాల్గా మనకి సన్ ఫార్మా 380 రూపాయల దగ్గర గట్టి మద్దతు కనిపిస్తుంది. ఎందుకంటే మే 2వ వారంలో 380 రూపాయల దగ్గర ఒక బాటం ఏర్పడింది. జనవరి 2వ వారంలో 380 రూపాయల దగ్గర ఒక బాటం ఏర్పడి మనం ఇంచుమించు 500 రూపాయల వరకు పెరిగింది. 20% రిటర్న్ కూడా మనం చూస్తున్నాము మన జనవరిలో 380 రూపాయల నుంచి. సో షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 380 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి వచ్చే వారం కనుక సన్ ఫార్మా 380 లెవెల్స్కి వచ్చి సస్టైన్ అయ్యి అక్కడ కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్గా పాజిటివ్ ఇండికేషన్స్ ఒక రెండో రోజు కూడా కనిపిస్తే అప్పుడు లాంగ్ పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు. లేదంటే కనుక ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక పవర్ గ్రిడ్ ఇవాళ ఒక 0.4% వరకు ఒక స్వల్ప అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము పవర్ గ్రిడ్. ఓవరాల్గా పవర్ గ్రిడ్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక సైడ్ వేస్ రేంజ్లో ఉన్న స్టాక్ పవర్ గ్రిడ్. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక అక్టోబర్ నుంచి ఇదే రేంజ్ 205 టాప్, అలాగే 180 లెవెల్స్ బాటమ్ దగ్గర ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. ఆ లెవెల్కి ఇంచుమించు మధ్యలో లెవెల్లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 195 దగ్గర చూస్తే కనుక న్యూట్రల్ లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ హై ఈ లాస్ట్ 6 మంత్స్గా ఏర్పడిన హైకిలోకి మధ్య ఉంది కాబట్టి, మధ్య రేంజ్లో ఉంది కాబట్టి ఒక కరెక్షన్ వచ్చినప్పుడు 180 లెవెల్ వస్తే కనుక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ని అక్కడ బై చేయొచ్చు. ఇది షార్ట్ టర్మ్ స్ట్రాటజీ పవర్ గ్రిడ్లో. నెక్స్ట్ టాప్ గెయినర్ వాళ్ళు చూస్తే కనుక అదానీ పోర్ట్స్ 428లో క్లోజ్ అయింది. ఇంచుమించు ఒక 0.2% వరకు పెరిగింది. పెద్ద మూమెంట్ కనిపించలేదు ఈ మధ్య అదానీ పోర్ట్స్లో. అదానీ గ్రూప్ అన్ని స్టాక్స్లోనూ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము. అలాగే మనకి అదానీ పోర్ట్స్ చూస్తే కనుక 300 రూపాయల నుంచి 430 రూపాయల వరకు పెరిగింది. సో ఈ లాస్ట్ 3 వారాలు కూడా చూస్తే కనుక 360 రూపాయల నుంచి 430 రూపాయల వరకు ఆల్మోస్ట్ 70 పాయింట్లు, అంటే ఇంచుమించు 10 to 15% వరకు పెరిగింది. కాబట్టి అదానీ పోర్ట్స్ హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే ఈ లెవెల్లో రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఈ 4 వారాల్లోనే ఒక 20% వరకు పెరిగింది కాబట్టి షార్ట్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ బై అయితే హై లెవెల్లో తీసుకుంటే కొంచెం రిస్క్ అవుతుంది. ఏదో ఒక డీప్ కరెక్షన్ వస్తే అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్ అదానీ పోర్ట్స్ ఒక హోల్డ్ అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇండస్ ఇండ్ బ్యాంక్ 1420 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ మనకి ఈ స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు 4.5% వరకు పడింది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇండస్ ఇండ్ బ్యాంక్ మనం నిన్న కూడా ఒకసారి డిస్కస్ చేసాము. 1500 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు ఇండస్ ఇండ్ బ్యాంక్ 1350 రూపాయల దగ్గర మొన్న మే 2nd వీక్లో ఒక బాటం ఏర్పడి రీబౌండ్ అయింది. సో 1400 లెవెల్స్లో సపోర్ట్ కనిపిస్తుంది. అంటే ఇంచుమించు 30 పాయింట్ల దూరంలో ఉంది. ఒకవేళ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనుక 1400 పైకి కనుక రీబౌండ్ అయ్యి రెండో రోజు కూడా సస్టైన్ అవుతే అప్పుడు షార్ట్ టర్మ్లో 1400 దగ్గర బై చేయొచ్చు ఇండస్ ఇండ్ బ్యాంక్. బట్ ఓవరాల్గా ఈ వారం చూస్తే కనుక ఇండస్ ఇండ్ బ్యాంక్ బాగా అండర్ పెర్ఫార్మ్ చేసింది. మనకు అలాగే ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే కనుక ఇండస్ ఇండ్ బ్యాంక్ బాగా వీక్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ బ్యాంక్స్లో వచ్చిన ర్యాలీకి ట్రెండ్కి అగెయిన్స్ట్గా వెళ్ళడం మనం చూస్తున్నాము ఇండస్ ఇండ్ బ్యాంక్. అంతకంత రిజల్ట్ రాకముందు చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా ఒక సస్టైన్డ్గా స్టడీ అప్ ట్రెండ్లోకి వెళ్ళిన ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా కొంచెం వీక్ ట్రెండ్ మనం చూస్తున్నాము. సో 1400 నెక్స్ట్ టార్గెట్ ఇండస్ ఇండ్ బ్యాంక్. అక్కడ ఏమైనా కొంచెం నిలబడితే లాంగ్ పొజిషన్, లేదంటే కనుక ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక టాప్ లూజర్స్ ఆఫ్ ది డే ఇవాళ 4.5% వరకు పడిన స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో నిన్న ఒక ఊరట చూసాము. కోర్టుకు సంబంధించిన ఒక రిలీఫ్ రావడంతో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది. కానీ ఒక్కరోజుతోటే
తీరిపోయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక బాగా ఇంకా వీక్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి 600 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారంలో చూస్తే కనుక ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 600 రూపాయల దగ్గర ఒక బాటమ్ నుంచి ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. అలాగే ఫిబ్రవరిలో కూడా ఒక 600 రూపాయల దగ్గర రికవరీ వచ్చింది. సో డబల్ బాటమ్ ప్యాటర్న్ ఈ లెవెల్లో కనిపిస్తుంది. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 600 దగ్గర కీలకమైన షార్ట్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ వచ్చే వారం నెక్స్ట్ వీకెండ్కి కనుక 600 రూపీస్ దగ్గర కనుక సస్టైన్ అవ్వగలిగితే అక్కడ లాంగ్ పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు ఇండస్ఇండ్ బ్యాంక్. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ చూస్తే కనుక ఇవాళ జీ వాళ్ళ ఇంచుమించు 4.5% వరకు కరెక్షన్ అయింది. జీ ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యకాలంలో కొంచెం బాగా వీక్ ట్రెండ్ కూడా చూస్తున్నాము. మీడియా స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో బాగా పడటం మనం చూస్తున్నాము. జీ ఎంటర్టైన్మెంట్ 500 రూపాయల నుంచి 330 రూపాయల వరకు కంటిన్యూస్గా పడింది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఈ కరెక్షన్ ఆగే అవకాశాలు ఉన్నాయి అంటే 300-310 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మే ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో 310 రూపాయల దగ్గర సపోర్ట్ బాటమ్ చూస్తున్నాము. అలాగే జనవరి 3వ వారం 4వ వారంలో చూస్తే కనుక 300-310 రూపాయల దగ్గర బాటమ్ కనిపిస్తుంది. 2 బాటమ్స్ ఆల్రెడీ ఏర్పడింది వీక్లీ చార్ట్లో. ఇప్పుడు 3వసారి ఈ లెవెల్కి వస్తుంది. సో కాబట్టి ఏమాత్రం ఒక 300-310 లెవెల్స్ పైన కనుక సస్టైన్ అవుతే అప్పుడు ఒక స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో అన్లెస్ ఆ లెవెల్స్లో ఒక పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించేంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ భారతీ ఎయిర్టెల్ ఇవాళ 2.5% వరకు పడింది. భారతీ ఎయిర్టెల్ ఓవరాల్గా టెలికామ్ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉండడం మనకి తెలిసిందే. ఒకసారి భారతీ ఎయిర్టెల్ ఇవాళ కూడా 2.5% పడింది. కాబట్టి టెక్నికల్ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ లాంగ్ పొజిషన్స్కి అవకాశం ఉందని ఒకసారి మనం చూస్తే భారతీ ఎయిర్టెల్ ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగింది. స్వల్ప అప్ ట్రెండ్, పాజిటివ్ ట్రెండ్ మూమెంట్ షార్ట్ టర్మ్లో కనిపిస్తుంది చార్ట్స్లో గత కొన్ని వారాలుగా. భారతీ ఎయిర్టెల్ చూస్తే కనుక 300 రూపాయల దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ ఏర్పడింది. నవంబర్, డిసెంబర్, అక్టోబర్, ఫిబ్రవరి, మార్చ్లో 300 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి 365 రూపాయల వరకు కరెక్ట్గా 20% రిటర్న్ రావడం మనం చూస్తున్నాము. ఈ మధ్య 4 వారాలుగా పెరిగింది కాబట్టి షార్ట్ టర్మ్ కరెక్షన్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ రివర్సల్ స్లైట్గా కనిపిస్తుంది. కాబట్టి 350 రూపాయల నుంచి నా ఉద్దేశము ఏమాత్రం ఒక 310-320 లెవెల్స్కి వచ్చి అంటే 10% కరెక్షన్ వచ్చి 300-310 లెవెల్స్లో కనుక సస్టైన్ అవ్వగలిగితే అక్కడ భారతీ ఇన్ఫ్రాటెల్ని బై చేయొచ్చు లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్స్లో. సో ఏ గ్రూప్లో జనరల్గా లాంగ్ టర్మ్ లెవెల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. జనరల్గా ఫండమెంటల్స్ చేంజెస్ పెద్దగా ఉండవు. సో ఈ టెక్నికల్ వాల్యూస్లో కనుక కరెక్ట్గా బాటమ్ స్టాప్ పిక్ చేసుకుంటే షార్ట్ టర్మ్ ముఖ్యంగా నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా చూస్తే కనుక ఎక్కువ మనకి మొమెంటం కనిపిస్తుంది. ప్లస్ కొంచెం స్ట్రాంగ్ కంపెనీస్ కూడా కాబట్టి జనరల్గా పెద్ద డౌన్ సైడ్ రిస్క్ ఉండదు. కొన్నిసార్లు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఎలాగైతే పడతాయో ఈ నిఫ్టీ ఏ గ్రూప్లో కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ అంత కంటిన్యూస్గా పడవు. ఇండెక్స్ బేసిస్ మీదే ఉంటాయి కాబట్టి మనకి ఇండెక్స్ మూమెంట్ ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి దాని ప్రకారం వెళ్ళచ్చు. ఒకవేళ పడాలన్నా కూడా ఈ పెద్ద స్టాక్స్ పెద్ద కంపెనీ స్టాక్స్ పడాలన్నా ఒక్కరోజుగా మిగతా స్టాక్స్లో పడవు. ఇవి కొంచెం టైం తీసుకొని మనకి చాలా అవకాశం ఇచ్చి సపోర్ట్ లెవెల్స్ ఫామ్ అయ్యి అది బ్రేక్ అయ్యి దాని తర్వాతే కొంచెం కరెక్షన్ వస్తుంది. కాబట్టి నా ఉద్దేశం ఏ గ్రూప్లో ముఖ్యంగా నిఫ్టీ నెక్స్ట్ 50లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటుంది. మంచి స్ట్రాంగ్ రిటర్న్స్ కూడా ఎప్పుడు వస్తుంది. అలాగే ఏషియన్ మోటార్స్ ఈ మధ్య హై నుంచి కంటిన్యూస్గా పడుతూ 20,000 స్థాయి కింద కూడా క్లోజ్ అయింది. 650 రూపాయల దగ్గర 2.5% వరకు పడింది ఏషియన్ మోటార్స్. బిగ్ ప్లేయర్సే ఇవన్నీ, బట్ కానీ సెక్టోరల్ వీక్నెస్ తోటి కొంచెం కరెక్షన్ చూస్తున్నాం. అలాగే ఒకసారి మనకి మిగతా స్టాక్స్ కొద్దాం. ఒకసారి కొంచెం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ తరచూ ఇన్వెస్టర్లు అడుగుతున్న స్టాక్స్కు ఒకసారి ఇన్వెస్ట్మెంట్కి స్టాక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ సంబంధించిన స్టాక్స్ ఒకసారి చూస్తే ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే బిఎస్సిలో చూస్తే కనుక వీమార్ట్ రీటైల్ చూస్తే కనుక ఇవాళ 4% వరకు పెరిగింది. వీమార్ట్ రీటైల్ ప్రైస్ కొంచెం హై ప్రైస్లో ఉన్నప్పటికీను వీమార్ట్ రీటైల్ చూస్తే కనుక టెక్నికల్గా మనకి 2,260 రూపాయల్లో ట్రేడ్ అవుతున్న వీమార్ట్ రీటైల్ గత 6 నెలలుగా చూస్తే కనుక 2,100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది.
అక్టోబర్లో 2000 దగ్గర మేజర్ బాటమ్ కనిపిస్తుంది వీమార్ట్ రీటైల్. సో బహుశా అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి వీమార్ట్ రీటైల్ టెక్నికల్గా లాంగ్ టర్మ్ 2000 లెవెల్స్లో సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ షార్ట్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చు. ఇది టెక్నికల్ పరిస్థితి. అలాగే ఒకసారి ఫండమెంటల్ కూడా చూద్దాము. ఫండమెంటల్గా చూస్తే కనుక వీమార్ట్ రీటైల్ స్టాక్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కొంచెం హైలో కనిపిస్తుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్లా కనిపిస్తుంది. కానీ ఈ స్టాక్ ఓవరాల్గా చూస్తే కనుక కంపెనీ ఓవరాల్గా స్ట్రాంగ్ గ్రోత్ అనేది మనం తరచూ చూస్తున్నాం. ఈ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ ఈ సెగ్మెంట్లో స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక కొంచెం హై ప్రైస్లో కనిపిస్తుంది. అంటే బహుశా ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఎలాగైతే హై వాల్యుయేషన్స్ ఉన్నాయో అలాగే ఐపీవీ పీ/ఈ రేషియోస్ ఈ స్టాక్స్ ఈ సెక్టర్లో కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి వీమార్ట్ రీటైల్ మొన్న ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ రిజల్ట్స్ చూస్తే కనుక క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా వాలటైల్గా కనిపిస్తుంది. నిన్న రిజల్ట్ అంత ఆశాజనకంగా కనిపించలేదు. సో వీమార్ట్ రీటైల్ మనకి చూస్తే కనుక ఈక్విటీ ఒక్కటి బాగా తక్కువగా ఉంది, జీరో డెట్ ఉన్న కంపెనీ. సో అదొక మేజర్ అడ్వాంటేజ్. తక్కువ ఈక్విటీ జనరల్గా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ రీబౌండ్ అవుతుంది. జీరో డెట్ కంపెనీస్ జనరల్గా కొంచెం సేఫ్గా ఉంటాయి, ఎందుకంటే ఈ మధ్య డెట్ కంపెనీస్ అన్నీ కూడా భారీగా పట్టం మనం చూస్తున్నాం కాబట్టి జీరో డెట్ కంపెనీస్ మీద ఫోకస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫండమెంటల్గా కొంచెం ఎక్స్పెన్సివ్. టెక్నికల్గా చూస్తే కనుక 2100 దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక 3.5-4% వరకు పెరిగిన స్టాక్ ఇవాళ మనకి కల్పతారు పవర్ ట్రాన్స్మిషన్ గురించి కూడా చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ గురించి కూడా ఈ మన క్లోజింగ్ రిపోర్ట్లో ఈ మధ్యకాలం అంతగా డిస్కషన్ రాలేదు, ఎందుకంటే మార్కెట్లో అంత అటెన్షన్ రాలేదు కాబట్టి. ఇప్పుడు ఇవాళ చూస్తే కనుక టాప్ గెయినర్ కాబట్టి ఒకసారి కల్పతారు ట్రాన్స్మిషన్ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఫండమెంటల్గా టెక్నికల్గా ఒకసారి చూస్తే కల్పతారు పవర్ టెక్నికల్గా చూస్తే కనుక బులిష్గా కనిపిస్తుంది, స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మొన్న ఫిబ్రవరి జనవరిలో 300 రూపాయల నుంచి ట్రేడ్ అవుతున్న స్టాక్ 520 రూపాయల వరకు పెరిగింది, బాగా బులిష్గా కనిపిస్తుంది. కాకపోతే కొంచెం టెక్నికల్గా ఓవర్ బాట్లో ఉంది, స్ట్రాంగ్ రన్అప్ రావటం మనం చూస్తున్నాము కల్పతారు పవర్కి. అలాగే మనకి ఒకసారి ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ స్టాక్ మనకి ఆ మధ్య కొంచెం ప్లెడ్జింగ్ అన్న వార్త రావటం మనం చూస్తున్నాము. లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూస్తే కనుక రిజల్ట్స్ కూడా బాగా స్టడీగా కనిపిస్తుంది. కల్పతారు క్వార్టర్ రిజల్ట్స్ కూడా స్ట్రాంగ్ ఉంది. ఈ పవర్ కంపెనీ అయినప్పటికీ మనకి ఈక్విటీ కూడా చూస్తే కనుక చాలా తక్కువగా ఉంది. డెట్ కొంచెం కనిపించినప్పటికీ పర్వాలేదు, కొంచెం రీజనబుల్ లెవెల్స్లోనే కనిపిస్తుంది ఈ పవర్ కంపెనీకి. సో ఓవరాల్గా చెప్పాలంటే కల్పతారు పవర్స్ పాజిటివ్గా కనిపిస్తుంది ఫండమెంటల్గా టెక్నికల్గా. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ మనకి గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ చూస్తే కనుక ఇవాళ 3.5% వరకు పెరిగింది. ఇవాళ ఈ మధ్యకాలంలో ఈ స్టాక్ మనకి అంత పెద్ద న్యూస్లో రాలేదు. ఒకసారి మనం ఈ స్టాక్ చూస్తే కనుక గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ టెక్నికల్గా ఎలా ఉందని చూద్దాం. షిప్పింగ్ స్టాక్స్లో పెద్ద ఏమీ మనకి అట్రాక్షన్ కనిపించట్లేదు. ఈ స్టాక్ చూస్తే కనుక 350 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పడింది. సో బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ జీఈ షిప్పింగ్. టెక్నికల్గా చూస్తే కనుక 250-260 రూపాయల్లో సపోర్ట్ కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనకి ఫండమెంటల్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్లో కొంచెం గ్రోత్ అనేది, కానీ డెట్ కూడా బాగా గణనీయంగా తగ్గినట్టు కనిపిస్తుంది. ప్రాఫిట్స్ కూడా లాస్ట్ 2 క్వార్టర్లో కొంచెం బెటర్ రిజల్ట్స్ కనిపించాయి. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈక్విటీ కొంచెం ఎక్కువగా ఉంది, డెట్ కూడా ఇన్ఫాక్ట్ హెవీగా ఉంది తగ్గినప్పటికీ. సో ఓవరాల్గా జీఈ షిప్పింగ్ వీక్గా ఉన్న కౌంటర్ కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక నెక్స్ట్ ఒక 5 స్టాక్లు చూస్తే కనుక టీమ్ లీజ్ 3.5% వరకు పెరిగింది. ఇంటెలెక్ట్ డిసైల్ ఇవాళ 3.5% వరకు పెరిగింది, 274 రూపాయల క్లోజ్ అయింది. ఇండియా బుల్స్ ఇంటగ్రేటెడ్ 3% పైగా పెరిగింది. ఎన్సీసీ 2.5% పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మొన్న 2-3 రోజుల క్రితం కూడా మనం ఎన్సీసీ గురించి ప్రస్తావన వచ్చింది. ఒకరోజు మనకి ఎన్సీసీలో క్రాష్ వచ్చినప్పుడు ఎన్సీసీ స్ట్రాంగ్ కంపెనీ, టెక్నికల్గా 95 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని కూడా అనుకున్నాము. కాంట్రేరియన్ బెట్గా ఎన్సీసీని కూడా కన్సిడర్ చేయొచ్చు అని కూడా అనుకున్నాము. ఇవాళ ఎన్సీసీ చూస్తే కనుక బాగా మంచి రికవరీ అనేది రావటం మనం చూస్తున్నాము.
సో నాగార్జున కన్స్ట్రక్షన్ చూస్తే కనుక ఆ మధ్య కొంచెం జర్క్ రియాక్షన్ వచ్చిన తర్వాత కొంచెం రికవరీ అయినట్టుగా కనిపిస్తుంది నాగార్జున కన్స్ట్రక్షన్. సో ఈ లెవెల్లో కొంచెం మార్కెట్ సస్టైన్ అవుతే కనుక ఈ కరెక్షన్ పూర్తయి ఇంచుమించు ఇదే రేట్లో కనుక తిరిగితే కనుక 95 లెవెల్స్లో నా ఎన్సీసీ గుడ్ బై అవుతుంది. నెక్స్ట్ టాప్ గెయిన్స్ చూస్తే కనుక లక్స్ ఇండస్ట్రీస్ 1300 దగ్గర క్లోజ్ అయింది. కమిన్స్ ఇండియా 2.3% పెరిగింది. అలాగే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఒకటి 2% పెరిగింది. అవెన్యూ సూపర్ మార్ట్స్ 2% పెరిగింది. అలాగే ఒకసారి మన టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇది మనం ఇంతసేపు చూసినవి టాప్ గెయినర్స్. అలాగే టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూస్తే కనుక ఇవాళ మార్కెట్లో బాగా పడిన స్టాక్స్లో జెట్ ఎయిర్వేస్ కంటిన్యూస్గా పడుతూ వస్తుంది. ఇవాళ 10% పడింది. రిలయన్స్ క్యాపిటల్ కంటిన్యూస్గా పడుతూ వస్తుంది. 200 రూపాయల దగ్గర చాలా కాలం కన్సాలిడేషన్ తర్వాత ఇవాళ కూడా ఒక 9.5% వరకు పడింది. 76 రూపాయల క్లోజ్ అయింది. సింజింగ్ ఇంటర్నేషనల్ 7.5% పడింది. జయప్రకాష్ అసోసియేట్స్ అఫ్కోర్స్ పెనీ స్టాక్ అయిపోయింది. పీసీజీ నెక్స్ట్ టాప్ యూజర్స్ చూస్తే కనుక పీసీ జ్యువెలర్స్, డీసీఎం శ్రీరామ్, డిష్ టీవీ, రిలయన్స్ ఇన్ఫ్రా, గ్రో ఫైనాన్స్, సుజలాన్, మన్పసంద్, చంబల్, భారత్ ఫైనాన్షియల్, రిలయన్స్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా పడుతూ వస్తుంది గత కొన్ని వారాలుగా. సో ఇది మార్కెట్ పరిస్థితి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో మటుకు స్లో అండ్ స్టడీగా కంటిన్యూస్గా కరెక్షన్ డౌన్ ట్రెండ్ చూస్తున్నాము. ఏ గ్రూప్లో ఇవాళ చూస్తే కనుక మార్కెట్లో ఇవాళ కొంచెం రీబౌండ్ అయ్యింటే బాగుండేది అనుకున్నాం 11,900 పైన. కానీ ఇవాళ కీలకమైన ట్రెండ్ డిసైడింగ్ రోజున ట్రెండ్ డిసైడింగ్ లెవెల్స్లో కరెక్షన్ వచ్చి వీక్గా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ట్రెండ్ కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ పొజిషన్ని అవాయిడ్ చేయడం మంచిది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.